షూనేమ్ అనే పట్టణంలో ఎలీషా అనే ప్రవక్త తిరుగుతూ ఉంటున్నప్పుడు హస్బెండ్కి చెప్పింది, మరి ఏమని, ఐ నో దట్ దిస్ మ్యాన్ హూ ఆఫన్ కమ్స్ దిస్ వే ఈజ్ ఎ హోలీ మ్యాన్ ఆఫ్ గాడ్, లెట్స్ మేక్ ఎ స్మాల్ రూమ్ టు ద రూఫ్. ఎంతో మరి కలలు కలిగింది ఆమె. నాకు ఒక బిడ్డ పుడతాడు, 12 బిడ్డ, ఒక చిన్న బిడ్డ పుడితే ఆ రూమ్ తయారు చేసి పెట్టుకొని ఉంది. ఆ బిడ్డ కోసం ఆ రూమ్ చేస్తే ఆమెకి ఏ రోజు బిడ్డ పుట్టలేదు. మరి అంటుంది ఆ భర్తతో, మనం ఎన్నో కలలు కన్నాం కదా, ఆ రూమ్ తీసి పెట్టాం కదా. మరి ఈ మనిషి కదా దేవుని యొక్క సువార్త ఎలీషా అనే ప్రవక్త ప్రతినిత్యం ఈజ్ బీన్ దే, ప్రొఫెట్ ఎలీషా ఈజ్ బీన్ దే, ఈజ్ బీన్ కమింగ్ ఆల్ ద టైమ్, లెట్ వి గివ్ దిస్ రూమ్ టు ప్రొఫెట్ ఎలీషా. ఎలీషా వచ్చాడు, ఎలీషా ప్రవక్త పైకి వెళ్ళాడు, ఆయన రూమ్లో పడుకున్నాడు. ఈ సైడ్ గెహాజీ ఒక పర్సన్తో ఉన్నప్పుడు అంటున్నాడు, మరి గెహాజీతో ఉన్నప్పుడు ఏమంటున్నాడు, మరి ఆమెను పిలువు తీసుకొని రా ఇక్కడికి. ఎలీషా అడుగుతున్నాడు, ఏం చేయగలనమ్మా నీ కోసం, మరి నువ్వు మా కోసం ఇంతగా ట్రబుల్ తీసుకొని నాకు ఒక రూమ్ ఇచ్చి తిండి పెడుతున్నావు కదా, సో వాట్ ఈస్ దట్ ఐ కెన్ డూ ఫర్ యూ. షీ సెడ్, ఐ హ్యావ్ హోమ్, నాకు హోమ్ ఉంది, ఇంకేం కావాలి నాకు. షీ వాజ్ దట్ సిచ్యువేషన్. నో మై లార్డ్, మెనీ పీపుల్ టోల్డ్ మీ by the time of the next year you will be holding a son, but then it never happens. My husband is old now, ఆయన ఇప్పుడు చాలా ఓల్డ్ అయిపోయాడు. మరి నా జీవితంలో నాకు అలాంటి హోప్ అనేది లేదు. నన్ను మిస్లీడ్ చేయొద్దు, ఇంకా అలాంటి హోప్ నాలో పెట్టొద్దు. చాలామంది చెప్పారు, నాకు చెప్పింది చాలు, నాకు అలాంటి మిస్లీడ్ చేయొద్దు నాకు. But verse 17 so powerful, but the woman became pregnant, and the next year about that same time she gave a birth to a son, just as Elisha had told her. See, our God is a God who is ready to give you the promise, and then he's not only speak the promise, he is going to fulfill the promise.